అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి అతి ముఖ్యమైనటువంటి యాప్ ఎస్బీఆర్ టాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు ఎస్బీఆర్ టాక్స్ యాప్ పనిచేస్తుంది. ఎస్బీఆర్ టాక్స్ యాప్ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రయోజనం పొందారు. యూట్యూబ్ ఛానల్ వద్ద లక్షలాది మంది అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ ద్వారా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు డౌన్లోడ్లో ఇబ్బంది ఉంటే వాటిని గైడ్ చేస్తారు. దీనిలో వారం వారం జూమ్ మీటింగ్ నడుస్తుంది. ప్రత్యక్షంగా మాట్లాడి సుమారు గంటన్నర 2 గంటల సేపు నడుస్తుంది. అదేవిధంగా మీకు కాలేజీలు అడ్మిషన్ టెస్ట్లు ఎప్పుడు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏంటి. కాబట్టి అతి తక్కువ ఫీజుతో కేవలం ఏడాదికి 300 ఎలాంటి స్కూలు కాలేజ్ ఎంపిక చేసుకునే విషయం మీద దాని మీద వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా జోసా కౌన్సిలింగ్, జోసా బిట్సెట్ కౌన్సిలింగ్ 1500, అదేవిధంగా ఎంసెట్ వాటికి జస్ట్ 500. ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఓన్లీ సింగిల్ పేమెంట్. కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై. సార్ శేషగిరి గారు చెప్పండి, ఐఐటి బిట్సెట్లో అత్యధిక మార్కులు విద్యార్థులు సాధించాలంటే ఫిజిక్స్లో ఏ చాప్టర్ల పైన దృష్టి పెట్టాలంటారు? ఐఐటి అంటే వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ 2 years ఇంటర్మీడియట్తో పాటుగా ఐపీ ఎగ్జామ్తో పాటుగా బిట్సాట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతారు మేజర్గా. ప్లస్ ఎంసెట్ ఉంటుంది, స్టేట్ ఎంసెట్, వాటికి ప్రిపేర్ అవుతారు. అయితే అన్నిటికీ సిలబస్ ఒకటే ఉంటుందండి. ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, కెమిస్ట్రీ అయినా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఈ ఇయర్ కొంచెం మెయిన్స్లో కొన్ని టాపిక్స్ తీసేశారు, అవి అడ్వాన్స్లో ఉంటాయి. సో సిలబస్ కొంచెం తక్కువ చేశారు మెయిన్స్లో. యాక్చువల్గా ఇదివరకేమో మెయిన్స్లో సిలబస్ ఎక్కువ ఉండేది, అడ్వాన్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. కానీ టఫ్నెస్ కొంచెం ఎక్కువ అడ్వాన్స్లో. అయితే ఒక 4 years బ్యాక్ వరకు అయితే మెయిన్స్ చూసుకుంటే కొంచెం కష్టంగా ఉండేది ఫిజిక్స్లో. అయితే ఇక్కడ కూడా ఏంటంటే 25 questions ఇస్తారండి. అంటే ఇప్పుడు 30 ఇస్తున్నారు కరోనా టైం నుంచి, దాంట్లో 25 అటెంప్ట్ చేయాలి. అంటే ఇంటిజర్ క్వశ్చన్స్ ఒక 10 ఉంటాయి మెయిన్స్లో, దాంట్లో ఒక 5 అటెంప్ట్ చేయాలి. అది కాకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒక 20 ఉంటాయి. ఆ 20 ప్లస్ ఈ 10లో ఏదో ఒక 5 అటెంప్ట్ చేయాలి మెయిన్స్ వరకు. బిట్సాట్ అయితే 40 questions ఉంటాయి. అడ్వాన్స్ యూజువల్గా అరౌండ్ 18-19 questions ఉంటాయి. అయితే అది ఒక ప్యాటర్న్ ఉండదు, అంటే ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలని లేదు. అక్కడ మోర్ దాన్ 1 కరెక్ట్ ఉంటాయి, ప్యాసేజెస్ ఉంటాయి, మ్యాచ్ ది ఫాలోయింగ్ అవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి పర్సంటేజ్ విధంగా బేస్డ్గా ఇస్తారనమాట. అంటే మార్క్స్ అంత ఇంపార్టెంట్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, మనకి 60 మార్క్స్ వచ్చినా కూడా 100కి 99% పైన వస్తుంది. అంటే 4 years బ్యాక్ వరకు ఫిజిక్స్ కొంచెం టఫ్ వచ్చేది, అప్పుడు అరౌండ్ 60 మార్క్స్ స్కోర్ చేయగలిగిన 99% వచ్చేస్తుంది. సో అప్పుడు అప్రోచ్ ఎలా ఉండాలి అది డిఫరెంట్. ఇప్పుడు పేపర్ ఈజీగా ఇస్తున్నారు కొంచెం, అంటే లాస్ట్ 4 years నుంచి. ఇప్పుడు అదే 65 మార్క్స్ 70 మార్క్స్ వచ్చినా కూడా 97-98% దగ్గర ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు 99 రావాలంటే మోర్ దాన్ 90, అంటే అరౌండ్ 80 మార్క్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది 100కి. ఎందుకంటే పేపర్ ఈజీగా ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఇక్కడ మార్క్స్ ఎంత ఇంపార్టెంటో, అంటే పేపర్ని బట్టి మన అప్రోచ్ మారుతూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళు 3 years నుంచి ఎట్లా ఉన్నారు అట్లా దాన్ని బట్టి. సో మెయిన్స్ బిట్సాట్ వరకు ఏ టాపిక్ వదలకపోవడమే బెటర్ అండి. అంటే వాళ్ళంతా అంటే డీప్గా క్వశ్చన్స్ అడగరు, టఫ్ క్వశ్చన్స్ అడగరు. మెయిన్స్లో అయినా బిట్స్లో అయినా అన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆల్ టాపిక్స్ బేసిక్ క్వశ్చన్స్ కవర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, హీట్ ఉంటుంది, ప్లస్ గ్రావిటేషన్ ఎస్హెచ్ఎం ఉంటుంది. సెకండ్ ఇయర్లోనేమో వేవ్స్ అండ్ సౌండ్ ఉంటుంది, ఆప్టిక్స్ ఉంటుంది, మోడర్న్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సెకండ్ ఇయర్ వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఇయర్ కంట, ప్లస్ సెకండ్ ఇయర్ కొంచెం స్కోరింగ్. అయితే ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇంటర్ రిలేటెడ్ అని స్టూడెంట్స్ తెలుసుకోవాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎనర్జీ వేరు, ఫస్ట్ ఇయర్లో ఎనర్జీ వేరు, సెకండ్ ఇయర్లో ఫోర్స్ వేరు, ఫస్ట్ ఇయర్లో ఫోర్స్ వేరు అన్న అభిప్రాయంతో స్టూడెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు కృష్ణ చైతన్య గారు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్ నేర్చుకుంటారు, ఫస్ట్ పార్ట్ ఆఫ్ మెకానిక్స్ అంటే కైనమెటిక్స్, న్యూటన్స్ లాస్, ఫ్రిక్షన్, వర్క్ పవర్ ఎనర్జీ ఇవన్నీ. సో వర్క్ పవర్ ఎనర్జీలో ఎనర్జీస్ వస్తాయి, అంటే మెకానికల్ ఎనర్జీ అవన్నీ వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎనర్జీ వేరు,
ఆ హీట్లో ఎనర్జీ వేరు, అయితే ఎలక్ట్రిసిటీలో ఎనర్జీ వేరు, అట్లా చూడకూడదు. అన్నీ అంటే ఒకటే అన్నట్టు చూడాలన్నమాట. అంటే ఒక ఫామ్ వేరు అంతే బేసిక్గా. అయితే ఇక్కడ ఫోర్స్ వేరు, అక్కడ ఫోర్స్ వేరు, ఇట్లా కూడా చూడకూడదు. అన్ని ఫోర్స్లు ఒకటే, బేసిక్గా వాటి పర్పస్ ఏంటి అంటే ఏ ఫోర్స్ అయినా ఏం చేస్తుంది, మోషన్ మారుస్తుంది. సో సింప్లిఫైడ్గా ఆలోచించాలి. అంటే ఇన్ని ఉంటాయా, మనకి ఇన్ని కాన్సెప్ట్స్ ఉంటాయా, ఆ విధంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే కొంచెం స్టూడెంట్స్ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారు. ఇవన్నీ ఒకటే, ఇక్కడ ఫోర్స్ అయినా చేసే పని ఒకటే, అక్కడ ఫోర్స్ అయినా చేసే పని ఒకటే, ఇక్కడ ఎనర్జీ అయినా ఒకటే, అక్కడ ఎనర్జీ అయినా ఒకటే, ఫామ్ వేరు, అట్లాంటివి తెలుసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. ప్లస్ టాపిక్ విషయానికి వస్తే ఇప్పుడు అంటే ప్రస్తుతానికి 3-4 ఇయర్స్ నుంచి చూసుకుంటే మెయిన్స్ బిట్ శాట్ వరకు యూజువల్గా ఏ టాపిక్స్ వదలకుండా బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయాలండి. ఎందుకంటే మెయిన్స్ బిట్ శాట్ వరకు ఏంటంటే ఫెమిలియారిటీ ఇంపార్టెంట్. అంటే మనకి క్వశ్చన్ తెలిసినట్టు అనిపించాలి, ఎందుకంటే ఫాస్ట్గా చేయాలి. అరౌండ్ 25 క్వశ్చన్స్ ఇన్ 1 అవర్, బిట్ శాట్లో అయితే 40 క్వశ్చన్స్, ఎంసెట్లో కూడా 40 క్వశ్చన్స్ చేయాలి 1 అవర్లో. అంటే మనం అక్కడ ఆలోచించి చేద్దాము అనుకుంటే అంత టైం ఉండదు. సో మనకి ఫెమిలియారిటీ కావాలి, అంటే క్వశ్చన్ చూడంగానే నేను ఎక్కడో చూసినట్టు ఉండాలి. సో అప్పుడు నేను ఎక్కువ ఆలోచించకుండానే నాకు సొల్యూషన్ తడుతుంది, చేసేస్తాం అనమాట. అండ్ మెయిన్స్లో కూడా అట్లాంటి క్వశ్చన్సే ఇస్తున్నాడు, అంటే రిపీటెడ్గా జస్ట్ నెంబర్స్ మారుస్తాడు అంతే. మెయిన్స్లో ఏం చేస్తారంటే కాన్సెప్ట్స్ ఏం మార్చాడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడో ఇయర్ కూడా అట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే ఇస్తాడు యూజువల్గా. ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకున్నాం అనుకోండి, 8 సెషన్స్ ఉంటాయి, అంటే 16 పేపర్స్ ఉంటాయి. అట్లాంటివి 2 ఉంటాయి, అంటే అరౌండ్ 32 పేపర్స్ ఇంటూ 30 క్వశ్చన్స్, అంటే 960 క్వశ్చన్స్ వస్తాయి ఒక ఇయర్కి. అట్లా లాస్ట్ 5-6 ఇయర్స్ పేపర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆ బేసిక్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో లాస్ట్ 4 or 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని మెయిన్స్వి కొన్ని బిట్ శాట్వి అవే 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని టాపిక్స్ ఏ టాపిక్స్ వదలకుండా అప్పుడు ఫిజిక్స్లో బాగా స్కోర్ చేయొచ్చండి, బిట్ శాట్ మెయిన్స్ వరకు అండ్ ఎంసెట్ వరకు. అండ్ కృష్ణ చైతన్య గారు చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఇయర్ బేస్ చాలా ఇంపార్టెంట్, అంటే మెకానిక్స్ వరకు అది కొంచెం టఫ్ అని ఫీల్ అవుతారు పిల్లలు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చాలా డెప్త్లో అడగచ్చు, వెరైటీగా అడగచ్చు. కానీ మెయిన్స్కి వచ్చేంత వరకు ఏంటంటే మెకానిక్స్ కూడా చాలా స్కోరింగ్, అంటే అక్కడ డెప్త్లో అడగరు, చాలా పైన సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ ఫస్ట్ ఇయర్ మెకానిక్స్ బాగా తరోగా ఉంటే సెకండ్ ఇయర్ టాపిక్స్ అయినా హీట్ అయినా అవన్నీ కొంచెం ఈజీగా అయిపోతాయి. సో ఆ 3 months బాగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు బాగా నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్లో ఆ 3 months, ఫస్ట్ 3 or 4 months చాలా క్రూషియల్ అనమాట. అది చదివి నేర్చుకుంటే ఆ మెయిన్స్లో బాగా స్కోర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అడ్వాన్స్ అంటే మెయిన్స్ ఇవన్నీ ఇది సరిపోతుందండి. బేసిక్ క్వశ్చన్స్ బాగా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. థియరిటికల్ క్వశ్చన్స్కి ఏమో ఎన్సీఆర్టీ బుక్ చదవాలి, మెయిన్స్కైనా దేనికైనా ఎన్సీఆర్టీ బుక్ థరోగా చదవాలి ప్రతి టాపిక్. ఇప్పుడు కొన్ని ఏమో క్వశ్చన్స్ అంటే న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా ఫాస్ట్గా చేయడం ఎట్లా అంటే మనకు ఆన్సర్స్ చూసి 4 చాయిస్లు ఉంటాయి, ఇవి కాదు అని మనకు తెలిసిపోవాలి మన ప్రిపరేషన్లో. అంటే కొన్ని ఆన్సర్స్ ఇవి ఉండవు డెఫినెట్గా, అంటే ఆ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు అన్నది తెలిసిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్ ఉంటుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టాపిక్ ఉంటుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. అంటే యాక్సిస్ నుంచి దూరంగా మాస్ ఎక్కువ ఉంటే ఇంత ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ ఉందనుకోండి, యూనిఫామ్గా మాస్ డిస్ట్రిబ్యూట్ అయితే అబౌట్ దిస్ యాక్సిస్ ml²/3 అని వస్తుంది. అదే మాస్ సెకండ్ హాఫ్లో ఎక్కువ ఉంటే ml²/3 కంటే ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటే ml²/3 కంటే తక్కువ ఉంటుంది. ఈ మాస్ అంతా L డిస్టెన్స్లో ఉంటే ml² ఉంటుంది. సో ml² కంటే తక్కువ, ml²/3 కంటే ఎక్కువ రావాలి, సెకండ్ హాఫ్లో మాస్ ఎక్కువ ఉంటే, ఇట్లాంటివి తెలియాలి నాకు. ప్లస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న మాస్ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అవ్వదు. సో వీ కెన్ కంప్రెస్ ది మాస్ అని, ఇట్లాంటివన్నీ తెలియాలన్నమాట. ప్లస్ క్యాల్కులేషన్స్ ఎట్లా ఫాస్ట్గా చేయాలి అంటే టీచర్స్ మేము ఎట్లా చేస్తున్నాము వాళ్ళు గమనించాలి, అట్లా చేయడానికైనా ట్రై చేయాలి. ఇంకా బెటర్ మెథడ్స్ ఉన్నాయో చూసుకోవడం చూడాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ కూడా నేను అంటే చూస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32 × 33 / 8 × 4 8 × 6 ఏదో ఉందనుకోండి. యూజువల్గా 32, 33 మల్టిప్లై చేస్తారు, కింద 8 × 6 మల్టిప్లై చేస్తారు, మళ్ళీ డివైడ్ చేస్తారు. ఈ 8, 32 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా ఫస్టే, చేసుకుని అట్లా సింప్లిఫై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫస్టే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ప్రతి చోట న్యూమరికల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ప్రొసీడ్ అవ్వకూడదు. అంటే సింబల్స్ ఉంటాయి ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి సింబల్స్ ఉంటాయి, సింబల్స్తో చేసేయాలి చివరి వరకు. చివరిలో సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే మధ్యలో క్యాన్సిల్ అయ్యేవి ఉంటే పోతాయి అక్కడ.
సో టైం సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మనకు సింబల్స్లో ఒక ఆన్సర్ వస్తే ఒకవేళ మనం ఎక్కడ తప్పు చేస్తే డైమెన్షనలీ రాంగ్ ఉంటుంది, అది డైమెన్షనలీ రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వాడు అడిగిన ఫిజికల్ క్వాంటిటీ డైమెన్షన్స్ ఈ ఆన్సర్ ఇవ్వట్లేదు అని తెలిస్తే నేను మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది న్యూమరికల్గా వచ్చేసింది అనుకోండి, ఆ ఇబ్బంది ఉంటుంది అది చేయడానికి. సో ఇప్పుడు ప్రస్తుతం మెయిన్స్ అంటే నా ఉద్దేశం ప్రకారం ఏ టాపిక్ వదలకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే అంటే కొన్ని టాపిక్స్ వదిలేసి ఇప్పుడు 60 మార్క్స్ తెచ్చుకున్నా కూడా అంత పర్సంటేజ్ రావట్లేదు. అంటే ఈజీగా ఇచ్చినప్పుడు వాళ్ళు 80 తెచ్చుకోవాలి. 80 అంటే ఒక 4 క్వశ్చన్స్ పోయినా, ఒక 5 or 6 క్వశ్చన్స్ పోయినా కూడా 80 రావు వాళ్ళకి, అంటే ఒక టాపిక్స్ వదిలేస్తే. సో అన్ని టాపిక్స్ బేసిక్ క్వశ్చన్స్ చదవాలి, ప్లస్ అదే ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ బిట్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి, రిపీటెడ్గా ఫుల్ సిలబస్ మీద ఎగ్జామ్స్ రాయాలి. అంటే చివరిలో అయితే ఇప్పుడు ఎట్లా January 25th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అరౌండ్ December 15th నుంచి ఫుల్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని అవి ప్రాక్టీస్ చేసి ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో అవి చూసుకుని అనలైజ్ చేసి అవి కరెక్ట్ చేసుకోవాలి. తప్పులు చేయడం ఒకటే కాదు, ఒక్క క్వశ్చన్ ఏమన్నా 3 minutes పట్టింది అనుకోండి, 3 minutes ఎందుకు పడుతుంది, ఇంకా తొందరగా ఏమన్నా చేయొచ్చా, ఒకవేళ వాళ్ళకి ఆలోచన వస్తే పర్వాలేదు, లేదా టీచర్ దగ్గరకు వచ్చి ఇంకా బెటర్గా చేయొచ్చా లేదా, అవన్నీ చూసుకోవాలన్నమాట. సో మా దగ్గర ఏంటంటే మేము క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తాం. అంటే ఫుల్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసినప్పుడు మేము చెప్తాం వాళ్ళకి, అంటే ఈ క్వశ్చన్ నువ్వెలా చేసావు, ఇలా కూడా ఎందుకు చేయొచ్చు, అసలు చాయిసెస్ చూసేసి ఆన్సర్ చెప్పచ్చా చెప్పకూడదా, అసలు చేయకుండానే ఎలా చెప్పచ్చు. సో ప్రతి క్వశ్చన్కి అట్లా అనలైజ్ చేసి డిస్కస్ చేయడం చేస్తాం అనమాట. సో దానివలన చివరిలో బాగా ఇంప్రూవ్ అవుతారు. అంటే ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న లాస్ట్ ఫుల్ సిలబస్ డిస్కస్ చేసినప్పుడు బాగా ఇంప్రూవ్ అవుతారు. సో దాంతో బాగానే స్కోర్ చేయగలుగుతారు. ఒక అడ్వాన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అడ్వాన్స్లో ఏమో చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. అంటే టాప్ 10 ర్యాంక్ వచ్చే వాళ్ళని టాప్ 20 వాళ్ళని వదిలేయండి, అరౌండ్ 480 మార్క్స్ ఉంటాయి. 480 మార్క్స్కి అరౌండ్ 120 అట్లా వచ్చినా అడ్వాన్స్లో సీట్ వచ్చేస్తుంది. అంటే 3 సబ్జెక్ట్స్లో 340 రావాలి వాళ్ళకి, అంటే 2 పేపర్స్ కలిపి. సో అప్పుడు ఏం చేయాలంటే యూజువల్గా ఫస్ట్ ఇయర్ మెకానిక్స్ పార్ట్ చాలా టఫ్ ఇస్తాడు అడ్వాన్స్లో యూజువల్గా, సెకండ్ ఇయర్ పార్ట్ కొంచెం ఈజీగా ఇస్తాడు. ప్లస్ ఫస్ట్ ఇయర్లో కూడా హీట్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ అవి ఉంటాయి, అవి కొంచెం ఈజీగానే ఇస్తాడు. సో అడ్వాన్స్ వరకు మాత్రం కావాలంటే, అడ్వాన్స్ తెచ్చుకోవాలంటే కొంచెం మెకానిక్స్ మీద కాన్సన్ట్రేషన్, అంటే మెకానిక్స్ అన్నింటిలో యూజ్ అవుతుంది, అది టోటల్గా వదలడానికి లేదు. సో బేసిక్ మెకానిక్స్ నేర్చుకుని సెకండ్ ఇయర్ టాపిక్ ఎక్కువగా, అంటే వేవ్స్ అయినా, వేవ్స్లో మళ్ళీ డాప్లర్ ఎఫెక్ట్స్, ఆర్గాన్ పైప్స్ ఇట్లాంటివి, ప్లస్ ఎలక్ట్రిసిటీలో ఇండక్షన్, ఏసీ సర్క్యూట్స్, ప్లస్ న్యూక్లియర్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ పార్ట్ థర్మోడైనమిక్స్ అవి చెప్పినట్టు, ఎస్హెచ్ఎం అయినా, గ్రావిటేషన్ అయినా, ఆప్టిక్స్ కూడా కొంచెం సింపుల్గానే ఇస్తాడు, మరి టఫ్ ఇవ్వడు. సో ఇట్లాంటివి ప్రిపేర్ అయితే అడ్వాన్స్ తెచ్చుకోవడం కూడా పెద్ద కష్టం కాదు పిల్లలకి, జాగ్రత్తగా ప్రిపేర్ అయితే.